వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అండి. సో ఎవరికి అవసరం ఇది? హార్ట్లో ఏ భాగం డ్యామేజ్ అయితే మనం ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్తాము. ఒకవేళ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యాక నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, గుండె జబ్బులు అంటే కోవిడ్ తర్వాత ఎక్కువయ్యాయని మేము అంటూ ఉన్నాము. మీరేమో డాక్టర్లు కాదు అంటూ ఉంటారు. మంచిదైందండి, డాక్టర్లు అన్నారంటే మంచి విషయం. నేను ఒక్కడనే అంటున్నానేమో నా భయం. వాస్తవానికి కోవిడ్ వచ్చాక కొత్త మార్పులని కాదండి, కోవిడ్ సమయంలో ఎక్కువ అయ్యాయి, అది వేరే విషయం. ఫర్ దట్ మ్యాటర్ కోవిడ్ అనే కాదండి, ఏ వైరస్ అయినా కూడా వేరే వైరస్లు కూడా ఉన్నాయి. ఎడినో వైరస్ అని ఉంది, చికెన్ గనియా ఉంది, ఎల్లో ఫీవర్ ఉంది, లాట్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయి. ఈ వైరసెస్ అన్నీ కూడా విజృంభణ చేస్తే వీర విజృంభణ చేసినప్పుడు గుండెనే కాదు, ఫర్ దట్ మ్యాటర్ మీరు అవయవాలు, ఊపిరితిత్తులు అవ్వచ్చు, కిడ్నీలు అవ్వచ్చు, రక్తం అవ్వచ్చు, బ్లడ్ అవ్వచ్చు, అదే సో ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో ఎస్పెషల్లీ కోవిడ్ విషయానికి వస్తే ప్రోకోయాగులెంట్ స్టేట్ క్రియేట్ చేస్తుంది. అంటే ఏంటి అంటే రక్తము ఎక్కడెక్కడ రక్తం గడ్డగట్టే పరిస్థితి వచ్చిన చోటల్లా గడ్డగట్టే అవకాశాలు ఉంటాయి. క్లాటింగ్ అంటాం. అది కాళ్ళల్లో క్లాట్ కడితే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. అది కదిలి గుండెకెళ్తే పల్మరీ ఎంబాలిజం అంటారు. అది కదిలి ఇంకెక్కడికైనా పోతే ఎంబాలిజం అని మా ప్రధాన్ని వాడతాం. అలా సిస్టమిక్ ఎంబాలిజం అంటాం. అంటే గుండె గదుల్లో క్లాట్లు కట్టి బ్రెయిన్కి వెళ్ళచ్చు, బ్రెయిన్లోనే క్లాట్లు ఏర్పడచ్చు, స్ట్రోక్ వస్తుంది. సో అలా కోవిడ్ సమయంలో రకరకాలు మేము చూసాము. ఎలా గుండెపోట్లు, బ్లాకులు లేకుండా క్లాట్ వల్ల, అంటే బ్లాకులు ఉండవు, బ్లాక్ అనేది ఏళ్ల తరబడి ఫామ్ అయ్యేది, క్లాట్ అనేది అప్పటికప్పుడు ఫామ్ అయ్యేది. సో ఈ క్లాట్ పూడిక అడ్డుపడి, పూడిక లేకుండా రక్తం గడ్డ అడ్డుపడి ప్రమాదం జరగడం. సో ఇది పెరాలసిస్, స్ట్రోక్ రావచ్చు. ఊపిరితిత్తుల నాళానికి వెళ్తే ఎంబాలిజం, పల్మరీ ఎంబాలిజం రావచ్చు. గుండె రక్తనాళం అయితే గుండె పోటు రావచ్చు. కిడ్నీ రక్తనాళం అయితే రీనల్ ఇన్ఫాక్ట్ అంటారు. అట్లనే స్ప్లీన్లో అవ్వచ్చు, లివర్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. సో అలా సమస్యలు ఆ సమయంలో జరిగినాయి. అవన్నీ అందరికీ తెలుసు, అందరం ఒప్పుకోవాల్సిందే. నేను చెప్పేది ఏంటంటే కోవిడ్ వచ్చి వెళ్ళిపోయాక కొత్తగా దీంట్లో సర్జిన్ హార్ట్ అటాక్స్ అనే మాట లేదు. కోవిడ్ వచ్చి వెళ్ళిపోయాకంటే ఎన్నాళ్ళ నుంచి అంటే మీరు 3 years పాండమిక్ అంటే నా ఉద్దేశం వెళ్ళిపోయాకంటే ఇది కూడా అంటే అశ్వత్థామ కుంజరహాలాగా వెళ్ళిపోలేదు, మనతో పాటు ఉంది, కానీ సహజీవనం చేస్తుంది. ముందంతా కొట్టుకున్నారు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇద్దరు అడ్జస్ట్మెంట్ అండి. ఆఫ్ కోర్స్ ఇందులో రివర్స్ అండి. మొదటి దశలో మంచిగా ఉంటారు, తర్వాత కొట్టుకునే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ముందు కూడా కొట్టుకోవచ్చు. అలా ఫస్ట్ సందిగ్ధత ఉంటుంది రెండింటి మధ్యలో. అంటే కోవిడ్ కొత్తగా వచ్చినప్పుడు మహమ్మారి అన్నాం. ఎందుకు అంటే అది మనుషులతో అడ్జస్ట్ అవ్వటం అనేది జరగలేదు. మనుషులు దాంతో అడ్జస్ట్ అవ్వటం, అది మనతో అడ్జస్ట్ అవ్వటం, ఈ రెండు కుదరక ఇటువంటివన్నీ జరిగి పాండమిక్ అంటే కొత్త వైరస్ కాబట్టి మనకి బాడీకి కొత్త కాబట్టి బాడీకి తెలియదు కాబట్టి మన జీవనం సహజీవనం చేయక ఇవన్నీ జరిగాయి. అంటే మొదటి దశలో ప్రతి మనిషికి కోవిడ్ రావటం, 1000 మంది ఉంటే 1000 మందికి రావటం, 1,00,000 మంది ఉంటే 1,00,000 మందికి రావటం, 1,00,00,000 మందికి ఉంటే 1,00,00,000 మందికి రావటం కాకుండా వీర విజృంభణ ఒక ఈ 10% మందిలో వీర విజృంభణ అంటే తీవ్రత ఎక్కువ మందికి రావటం. అందులో ఒక 2% మోర్టాలిటీ అంటే 100లో 2 చనిపోవటం. గుండెపోట్లు అవ్వచ్చు, స్ట్రోక్ అవ్వచ్చు, ఇంకేదైనా కారణాలు అవ్వచ్చు, లంగ్ డ్యామేజ్ అవ్వచ్చు, ఏదైనా. సో ఈ విధంగా సహజీవనం చేసే ముందు జరిగింది. ఆ సమయంలో నేను చెప్పినవన్నీ ఎక్కువ అయ్యాయి. ఆ 3 ఏళ్ళు ఏది 2020, 21, 22 మధ్యలోనే యాక్చువల్గా సహజీవనం ప్రారంభించింది. అంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది, మనని అది యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అది చిన్న సైజ్ జలుబులాగా వచ్చిపోతూ ఉంది. ఇప్పుడు అందరికీ లేదని కాదు, కోవిడ్ మనతో పాటు ఉంది, కానీ అంత విషయం లేదు దానికి. అలానే మీరు చికెన్ గనియా అన్న ఒకప్పుడు అలానే వచ్చి ఉంటుంది. H1N1 అంటారు, ఇన్ఫ్లుయెన్జా ఒకప్పుడు పాండమిక్ వచ్చింది 1918లో, 1918 ఆ ప్రాంతంలో. సో అలా ప్రతి వైరస్ కొత్తగా తయారైనప్పుడు వచ్చినప్పుడు ఇలాంటి విజృంభణ జరుగుద్ది, ఆ తర్వాత సహజీవనం చేస్తుంది. సో ఇది జరిగిపోయాక, ఆ 3 ఏళ్ళు జరిగిపోయాక కొత్తగా సమస్య అంటే దాంట్లో హెచ్చు లేదు. అంటే హార్ట్ అటాక్ విషయానికి వస్తే దానివల్ల పర్సెంటేజ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ కొత్త జబ్బు రావటం అనేది ఇప్పుడు అంత పెద్ద ఎక్కువగా లేదు, ఆ సమయంలోనే ఎక్కువగా ఉంది. ఎప్పుడులాగే ఎక్కువగా చూడటం అనేది మాత్రం ఉంది. ఎందుకుంది అంటే నేను చూసింది ఎందుకు అంటే మీకు జనరల్గా అప్పటికి ఇప్పటికి మీరు తీసుకున్నట్టయితే
పీపుల్ ఆర్ లివింగ్ లాంగర్, అంటే ఎక్కువ నాళ్ళు బతకడం జరుగుతుంది. మీరు లైఫ్ స్పాన్ కనుక గూగుల్ చేసి చూసినా, ఇది ఒక్కటి గూగుల్ చేయండి, హెల్త్ గురించి చేయొద్దు కానీ లైఫ్ స్పాన్ చేయండి, మీకు తెలుస్తుంది. 1945లో ఉన్న లైఫ్ స్పాన్ ఎంత, ఇప్పుడున్న లైఫ్ స్పాన్ ఎంత. లాంగెస్ట్ లైఫ్ స్పాన్ ఎవరికి ఉంది, జపాన్కి ఉంది అంటారు, 85 years. మనకి 75 రేంజ్లో ఉంది. సో ఎక్కువ బతకడం వల్ల కూడా ఇది డిజనరేటివ్ డిసీజ్, వయసుతో వచ్చేది, తెల్ల వెంట్రుకల్లాగా. సో వయసుతో ఎక్కువ మందికి చూస్తుంటాం. మీ క్వశ్చన్ ఇది కూడా ఉంటుంది, యంగ్స్టర్స్లో చూస్తున్నామని. ఎందుకు? యంగ్స్టర్ పాపులేషన్ ప్రపోర్షనేట్ కంటే ఎక్కువగా పెరిగింది ఇండియాలో. ఎస్పెషల్లీ మీరు పాపులేషన్ స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే అడాలసెంట్ మోర్ ప్రొడక్టివ్ పీపుల్ పెరిగారు. సో ఆ గ్రూప్ ఎక్కువ పెరగడం వల్ల ఎక్కువ మంది చూస్తాం. సో ఆ విధంగా ఫైనల్గా గుండెపోట్లు అనేవి ఎక్కువ చూస్తున్నాం. కానీ నేను అనేది కొత్త కారణాలు ఏమీ లేవు, పాత కారణాలే ఉన్నాయి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు యంగ్స్టర్స్లో చూస్తున్న గుండెపోట్లు మీరు అన్నట్లు ఆ క్లాట్ అడ్డుపడ్డం కాకుండా, ఆ రక్తం గడ్డకట్టి అడ్డుపడ్డం కాకుండా, సో నార్మల్గా వచ్చే బ్లాకే ఉంటుందా? చాలా మంచి ప్రశ్న అండి. వయసు మీరిన వాళ్ళకి కంపేర్ చేస్తే, వయసు మీరిన వాళ్ళని వయసు తక్కువ ఉన్న వాళ్ళని తీసుకున్నట్టయితే, మనం 20 to 30 ఏజ్ గ్రూప్లో 70 to 80 గ్రూప్లో చూద్దాం. ఇలా చూసినట్టయితే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ క్లాట్తో, అంటే మీ బ్లాక్ లేకుండా క్లాట్ అడ్డుపడి గుండెపోటు రావటం ఉన్నట్టుండి అనేది 2 గ్రూప్స్లో చూస్తాం. కానీ యంగ్స్టర్స్లో చాలా ఎక్కువగా చూస్తాం, చాలా ఎక్కువగా. అంటే 70% ఆఫ్ పీపుల్ అలా వస్తారు యంగ్స్టర్స్లో 20 to 30 గ్రూప్లో. మీరు ఈ గ్రూప్లో తీసుకున్నట్టయితే 20 to 30 కూడా ఉండదు, లెస్ దెన్ 20% పీపుల్కి ఇట్లా బ్లాక్ లేకుండా క్లాట్ అనేది అడ్డుపడి రావడం జరుగుతుంది పెద్ద వయసు వాళ్ళకి, 70 నుంచి 80కి అయితే. సో అన్ని పర్సంటేజెస్గా చెప్పచ్చు. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్లో కారణం మేము చూసేది ఏంటంటే ప్రాక్టీస్లో స్మోకింగ్ ఎడిక్షన్స్. అది జర్దా అవ్వచ్చు, టొబాకోకి సంబంధించిన ఎనీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ అవ్వచ్చు, కొకైన్ అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి యంగ్స్టర్స్లో. అందుకే వీళ్ళకి బ్లాక్స్ లేకుండా కూడా గుండెపోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ గుండె రక్తనాళాల్లో ఏదైనా అడ్డుపడి అట్లా వచ్చినప్పుడు స్టెంట్ వేస్తారు, అప్పుడు గుండె మామూలుగా పనిచేస్తుంది, అంతేనా డాక్టర్ గారు? వైద్యం అంటే వైద్యము ఆ పరిస్థితి ఎంత త్వరగా మన దగ్గరికి వచ్చాడు, ఆయనకి పరిస్థితులు, అంటే ఆ గుండె ఇంతకు ముందు కండిషన్ ఏంటి, ఇంతకుముందు ఎక్సర్సైజ్ చేస్తున్నాడా, జీవనశైలి ఎలా ఉంది, కొల్లాటరల్స్ అనేవి ముందు కొల్లాటరల్స్ అనేవి పొటెన్షియల్ ఛానల్స్. కొల్లాటరల్స్ అంటే పాయలు వేరే వైపు నుంచి కాపాడటానికి వచ్చేవి. కొంతమందిలో అవి ఎక్కువగా ఉంటాయి, కొంతమందిలో ఉన్నా కూడా అవి పని చేయకపోవచ్చు. సో వాళ్ళ కండిషన్ బట్టి కూడా ఉంటుంది. 2, వాళ్ళు ఎంత త్వరగా మన దగ్గరకు వచ్చారు, డాక్టర్ ఎంత త్వరగా రెస్పాండ్ అయ్యాడు, సిస్టమ్ ఎంత త్వరగా రెస్పాండ్ అయింది, పరిస్థితులు ఎంత అనుకూలించాయి, వీటి బట్టి వాళ్ళ అవుట్కమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు మంచిగా అవ్వటం. 2 రకాలుగా చూస్తాం, జీవనశైలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్. 2 చావు బతుకులు, మోర్టాలిటీ. సో ప్రాణ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం త్వరగా వచ్చిన వాళ్ళకి, ముందు జీవనశైలి బాగున్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలానే డాక్టర్ సిస్టమ్ తొందరగా రియాక్ట్ అవ్వటం కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కింద ఉంటుంది. లేట్ అయితే కొంతమంది బ్రతికినా కూడా డ్యామేజ్ ఎక్కువ అయ్యి, కండ డ్యామేజ్ అయ్యి, గుండె కండ, వాళ్ళకి జీవనశైలిలో కొన్ని కాంప్రమైజెస్ ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ రూల్ కాదు. కొంతమంది లేట్గా వచ్చి కూడా బాగున్న వాళ్ళు ఉంటారు, త్వరగా వచ్చి దక్కకుండా పోయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ అవకాశం తక్కువ, ఈ పర్సంటేజ్ తక్కువ. అయితే డాక్టర్ గారు, లేటుగా వచ్చారు అంటే ఏంటి? వాళ్ళు ఏదైనా లక్షణాలు కనిపిస్తే పట్టించుకోకుండా ఎక్కువ టైం ఉన్నట్లా? అంటే రకరకాలండి. కొంతమంది ఏమో మూర్ఖంగా ఉంటారు, ఇది మనకి రాదు, మనది కాదు, అసలు ఇది గుండెదే కాదు అని వదిలేయటం. ఎందుకంటే చాలా మందిలో ఏమవుతుందంటే వీళ్ళు ఒక ప్రీఫిక్స్డ్ ఐడియా, అంటే ఒక గుండె నొప్పి అంటే ఎడం పక్కన వస్తుంది, కుడి పక్కన వస్తుంది, అంటే ఎవరి ఆలోచన విధానం వాళ్ళకు ఉంటుంది. ఇంకోటి, అసలు గుండెకి సంబంధించి నొప్పి రావాలని ఒక ఉద్దేశంతో ఉంటారు. ఇది నొప్పి కాదు కదా అంటారు, వాళ్ళకి మంట వచ్చి ఉండొచ్చు, అది నొప్పి కాదు కదా, అది గుండెది ఎట్లా అవుతుందని వాళ్ళు డిసైడ్ అవుతారు. దానివల్ల లేట్ అవుతుంది. కొంతమంది ఏంటంటే మూర్ఖంగా అసలు మనకెందుకు వస్తుంది అనే ఉద్దేశంతో కూడా వదిలేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది తెలియక, కొంతమంది బాధ కలుగుతున్నా కూడా దాన్ని పట్టించుకోకపోవటం. ఇంకోటి రాంగ్గా దాన్ని థింక్ చేయటం, ఇంటర్ప్రిటేషన్ రాంగ్ అవ్వటం. అంటే సొంతగా ఊహించి ఇది గ్యాస్ది,
ఇది ఏదో నేను ఇవాళ తినలేదు, నేను ఇవాళ గోక్కున్నాను, లేకపోతే నేను సరిగ్గా పడుకోలేదు, లేకపోతే నేను జర్నీ చేసి వచ్చాను, ఇట్లా దానంతట దాన్ని సర్దు అంటే ఆ పర్సన్ యొక్క ఫీలింగ్తో దాన్ని వదిలేయటం జరుగుతుంది. అంటే బేర్ చేయొచ్చా డాక్టర్ గారు గుండె నొప్పి అయితే? అంటే 1 or 2 days అలా ఏం లేదు కదా. ఇప్పుడు కొంతమంది మీరు చిన్న నొప్పినే తట్టుకోలేరు, కొంతమంది చాలా పెద్ద నొప్పిని కూడా ఓర్చుకుంటారు. మీరు మహాభారతంలో చూస్తే కర్ణుడు ఎంత ఓర్చుకున్నాడో తెలుసు కదా. స్కార్పియన్ ఏదో పట్టుకొని చేస్తున్నా కూడా ఓర్చుకోబట్టే కదా ఆయన క్షత్రియుడు, ఈ బ్రాహ్మడు కాదని తెలిసింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ విధంగా ఓర్పు అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో కొంతమంది చిన్న చిన్న వాటిని ఓర్చుకోలేరు, కొంతమంది పెద్ద పెద్ద వాటిని కూడా ఓర్చుకుంటారు. పరిస్థితులు బట్టి కూడా ఉంటుంది. కొంతమంది ఏంటి, ఆ పరిస్థితి అలా ఉంటుంది, తట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడో ఉంటాడు, ఇంపార్టెంట్ వర్క్ ఉండొచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఉండొచ్చు, లేకపోతే రాంగ్ పనిలో ఉండొచ్చు, వాడి బయటపడుద్దేమో అని అప్పుడు రాకపోవచ్చు, రకరకాలుగా ఉంటాయి. సో దానికి అనేక కారణాలు ఉంటాయి. డిలే అవ్వటానికి కారణం సొసైటీ నుంచి కాకుండా పర్సన్ నుంచి కూడా ఉండొచ్చు. డిలే అనేది సొసైటీ నుంచి కూడా ఉండొచ్చు. ఎలా ట్రాఫిక్ అవ్వచ్చు, పక్కన ఉన్న వాళ్ళు పట్టించుకోకపోవటం అవ్వచ్చు, మెడికల్ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, ఇలా అనేకంగా ఉండొచ్చు. పేషెంట్ సైడ్ నుంచి అతను గ్రహించకపోవటం ఉండొచ్చు, గ్రహించినా పట్టించుకోకపోవటం ఉండొచ్చు. ఎస్ డాక్టర్ గారు, ఖచ్చితంగా ఈ లక్షణం కనిపిస్తే ఇది గుండెపోటు అని చెప్పడానికి ఏమైనా ఉంటుందండి? అలా ఉండదండి. ఎందుకంటే అలా ఉంటే ఆ పేషెంటే డాక్టర్ అవుతాడు, ఆ పేషెంటే కార్డియాలజిస్ట్ అవుతాడు. డాక్టర్ కూడా కాదు, కార్డియాలజిస్ట్. ఎందుకంటే ఆర్థోపెడిషన్కి ఇది అర్థమయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే అవ్వదు అని నేను చెప్పను, అవకాశం తక్కువగా ఉంటుంది. కార్డియాలజిస్టులే కొంతమంది డెనైల్లో ఉంటారండి. కార్డియాలజిస్ట్ కూడా, నాలెడ్జ్ ఉన్న కార్డియాలజిస్టులు కూడా నేను చూడటం జరిగింది. నాలెడ్జ్ ఉండి అన్ని తెలిసిన కార్డియాలజిస్టులు కూడా మనకెందుకు వస్తుంది, మనకు రాదులే అనుకొని నిలే చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈవెన్ కార్డియాలజిస్టులు అంటే ఆలోచించండి, అంటే అది మనస్తత్వం. ఎవరైనా మానవుడై ఉంటే మనస్తత్వమే అది ఉంటుంది. ఎందుకు ఇది నాకెందుకు రావాలి, నాకెందుకు కావాలనేదే ఉంటుంది. ఎవరైనా నేను పేషెంట్ అవ్వాలని కోరుకోరుగా. సో నేను పర్సనాలిటీస్ చూసినట్టయితే సైకలాజికల్గా కొంతమంది ఏంటంటే నాకెందుకు వస్తుంది, నాకు రాదు, మనకి రాకూడదు, మనది ఆ టైప్ పర్సనాలిటీ కాదు, చాలా చక్కగా ఉంటాం, పద్ధతిగా ఉంటాం అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకో రకం ఏంటి, ఏమీ లేకుండా నాకు ఎప్పుడు వస్తుంది, నాకు వచ్చింది, అసలు ఏమీ ఉండదు, నాకు వచ్చేసింది, నేను పోతున్నాను, నా వల్ల కావట్లేదు, ఈ బాధ అంతా నాకు అని ఓవర్గా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇది ఈ ఎండ్, ఇది ఈ ఎండ్ స్పెక్ట్రమ్. మీరు చూసినట్టయితే ఒకవైపు ఏమీ లేకుండానే భయపడేవాడు ఉంటాడు, ఒకవైపు అన్నీ ఉండి పట్టించుకునేవాడు ఉంటాడు. ఈ మధ్య నేను ఇన్స్టాలో కూడా ఒక రీల్ చూశాను. ఇక్కడ నొప్పి వస్తుందంటే ఓవర్ థింకర్స్ ఏమనుకుంటారు, అది హార్ట్ అటాక్ అనుకుంటారు. నార్మల్గా చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఆ నార్మల్ నొప్పి అట్లా అనుకుంటూ ఉంటారు. అట్లా ఓవర్ థింకింగ్ కూడా, అంటే మేబీ ఎక్కువ మాకు దీని గురించి అవేర్నెస్ కావచ్చు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫర్మేషన్ అంటే సగం మన ఇంటర్వ్యూలు చూసే అవుతారండి. ఇంటర్వ్యూ చూసి మంచి జరిగే అవకాశం ఎంత ఉందో చెడు జరిగే అవకాశం కూడా ఉంది. తక్కువ ఉన్నా కూడా ఉంది. అంటే మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, చెడు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అది చెడు కింద ఎందుకు పరిగణించకూడదంటే, జబ్బు లేకుండా ఉందనుకునే వాడి కంటే జబ్బు ఉండి లేదనుకునే వాడి వల్ల వాడికి జరిగే నష్టం ఎక్కువ. సో ఆ విధంగా చూసినట్టయితే మన ఇంటర్వ్యూలు పనిచేస్తున్నాయి. కానీ కొంతమందికి మన ఇంటర్వ్యూలు వాడిని అనవసరంగా పేషెంట్ చేస్తుంది. ఏదో పేషెంట్ చేసినా పర్వాలేదు, ప్రాణం దక్కుతుంది కదా. అది రైటే. కానీ కొంతమందికి అయితే మాత్రం ఏం జరుగుతుందంటే హెల్త్ యాంగ్జైటీ డిజార్డర్ అని ఉంటుంది. హెల్త్ యాంగ్జైటీ అనే డిజార్డర్లో ఎలా అంటే, ఏ జబ్బు లేకుండా జబ్బు ఉందనుకొని డాక్టర్ల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, డబ్బులు పోతే పోయాయి, కొంతమందికి డబ్బులు బాగుంటాయి పోతే పోయాయి అనుకుందాం, వాళ్ళ టైం వృధా, పక్కన వాళ్ళకి హెడేక్, వైఫ్కి హెడేక్, ఫ్యామిలీకి హెడేక్, ఫ్రెండ్స్కి హెడేక్, వాడు తిరుగుతూనే ఉంటాడు. అది చాలా ఎక్కువ అండి. ఇంత పెద్ద ఫైల్ అయిపోతుంది, లాస్ట్కి ఏమీ ఉండదు. వాడు ఎక్కువ మాట్లాడితే ఆ ప్రతి డాక్టర్ని తిడుతుంటాడు. ఎందుకంటే ఏం పట్టుకోలేడు, జబ్బు ఉంటే పట్టుకోగలిగేది, జబ్బు లేకుండా ఎలా పట్టుకుంటావు. సో వాడు సరైన డాక్టర్ ఎవరు వాళ్ళకి అంటే, మానసిక ఒత్తిడిని, మానసిక ఆందోళనని దూరం చేసేవాళ్ళు, వాళ్ళు సైకాలజిస్టులు. వాళ్ళ మాట ఎత్తగానే వీళ్ళ కొంతమంది పౌరుషంతో నాకెందుకు, నేనెందుకు మానసిక అని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇన్సైట్ ఉంటుంది, సరే సార్ మీరు కరెక్ట్గా చెప్పారు ఇన్నాళ్ళ తర్వాత అని వెళ్ళి సర్దుకుపోయి మంచిగున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది అనేకం. అంటే మనకి మనస్తత్వాలు అనేకం, అలానే జబ్బులు అనేకం, ఈ జబ్బు తత్వాలు కూడా అనేకం. ఈ రూల్స్ ఉండవు మెడిసిన్లో. మెడిసిన్ అందుకే
మెడిసిన్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ నాట్ ఎన్ ఈక్వేషన్ అని నేను ఒక స్టేట్మెంట్ ఎప్పటి నుంచో చెప్తానమాట. అనుకోకుండా నేను పెటెంట్ చేసుకోలే, ఎవరైనా పెటెంట్ చేసుకుంటే మనకు తెలియదు, కానీ నేను ఎప్పుడో ఈ స్టేట్మెంట్ ఒక 20 ఏళ్ల ముందు నుంచి నేను ఇది వాడుతూ ఉంటాను. అంటే ఏమిటి, ఈక్వేషన్ లాంటిది కాదు. అంటే జబ్బు చాలా ఎక్కువగా ఉండి బయటపడి చక్కగా ఉన్నోడు ఉంటాడు, జబ్బు చాలా తక్కువగా ఉండి ప్రాణం పోయినవాడు ఉంటాడు. ఇవన్నీ పర్సంటేజెస్, ప్రాబబిలిటీస్. అందుకే ఫ్యూచర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని ట్యాకిల్ చేయలేదు. ఎందుకు? న్యాచురల్ ఇంటెలిజెన్సే ట్యాకిల్ చేయలేదు. దీనికి ఎక్స్పర్టీస్ అందుకే అవసరం. కన్స్ట్రక్టివ్ ఎక్స్పీరియన్స్ అంట నేను ఎప్పుడు. ఏంటి అంటే, నీకు వయసుతో తెల్ల వెంట్రుకలు రావచ్చు, బట్టతలు రావచ్చు, అది సరిపోదు ఎక్స్పీరియన్స్కి. వయసు పెరుగుతున్న కొద్దీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి కరెక్ట్ చేసుకొని ఆ అనుభవంతో ఆ యొక్క మీ ఎక్స్పీరియన్స్ని కన్స్ట్రక్టివ్గా వాడి ఇంప్రూవ్ అయ్యే కొద్దీ డాక్టర్కి ఎక్స్పర్టీస్ పెరుగుతుంది. సో ఈ ప్రాబబిలిటీ అనేది పట్టుకోగలిగే శక్తి ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జబుల్ పర్సన్ దగ్గరే ఉంటుంది. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఏజ్ పెరుగుతున్నా కొద్దిగా గుండె ఏజ్ కూడా పెరుగుతుందా? పెరుగుతుందిగా. గుండె కాదు, మన కేశాల ఏజ్ పెరుగుతుంది, కళ్ళ ఏజ్ పెరుగుతుంది, ముక్కు ఏజ్ పెరుగుతుంది, ఓవరాల్గా మన ఏజ్ పెరుగుతుంది. గుండె ఏజ్ పెరుగుతుంది అంటే అప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయి హార్ట్లో? జనరల్గా హార్ట్లో మార్పులు అనేవి సహజంగా ఎలా ఉంటాయంటే, ఒకటి గుండెలో ఎలక్ట్రికల్ సర్క్యూట్ సిస్టమ్ అడాప్టేషన్, అంటే వయసుతో మనకెంత అవసరమో అంతే పనిచేస్తుంది. సో జనరల్గా వేగం తగ్గుతుంది, స్పీడ్ తగ్గుతుంది, కానీ కాంట్రాక్టిలిటీ శక్తి, కొట్టుకునే శక్తి మాత్రం సరి సమానంగా ఉంటుంది. సో హార్ట్ రేట్ తగ్గుకుంటూ వస్తుంది వయసుతో. అది జబ్బు కాదు, సర్వసహజం అనమాట. అంటే పంపింగ్ కాదు. దీంట్లో 2 రకాలుగా ఉంటాయి. పంపింగ్ అంటే శక్తి, స్ట్రాంగ్, వీక్. అది కాదు. వేగం, స్పీడ్, స్లో. స్ట్రాంగ్, వీక్ అనేది ఒకటి శక్తి. వేగం, తక్కువ వేగం, స్లో, నిదానం. నిమిషానికి ఇన్ని కొట్టుకోవాలి, అది నిమిషానికి ఇంత అంటారు చూడండి, అది రేట్, హార్ట్ రేట్. సో హార్ట్ రేట్ అనేది వయసుతో తగ్గుకుంటూ వస్తుంది. అయితే అనర్గళంగా కొట్టుకోవడం అనేది మాత్రం అందరికి, చిన్నవాడవనండి, పెద్దవాడవనండి, ముసలివాడవనండి, చనిపోయే వరకు అనర్గళంగా కొట్టుకోవాల్సిందే. గుండె ఆగకుండా కొట్టుకోవాల్సిందే. నిరంతర వార్తరా స్రవంతి ఏదో ఉందిగా, అలా నిరంతర గుండె స్రవంతి ఇది. అంటే అది కొట్టుకుంటూ పోవాల్సిందే. సో దట్ ఈస్ డెఫినెట్. కానీ వేగం తగ్గుతుంది, హార్ట్ రేట్ తగ్గుతుంది. అయితే దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. వయసుతో కొన్ని తేడాలు వస్తాయి. కొంతమందికి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని గుండె కొట్టుకునే వేగమే కాకుండా తాళం తప్పి కొట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇది కొంతమందిలో వస్తుంది. సో వయసుకు సంబంధించిన జబ్బు అది కొంతమందిలో, అందరికీ కాకపోయినా. సో యూజువల్గా వయసుతో మార్పులు గుండెలో సహజం. గుండె చుట్టూ ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది. కానీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కొట్టుకునే శక్తి మాత్రం నేను చెప్పినట్టుగా ఇంటాక్ట్గా ఉంటుంది. ఇంకోటి, వయసుతో రక్తనాళాల్లో పూడికి వచ్చే అవకాశం పెరుగుతుంది. రూల్ కాదు. 95 ఏళ్ళకి కూడా రక్తనాళాలు క్లీన్గా, క్రిస్టల్ క్లియర్గా, మంచి నీట్ కరోనరీ ఆర్టరీస్ ఉంటాయి. అంటే రక్తనాళాలు, ధమనులు చక్కగా ఉంటాయి కొంతమందికి. కొంతమంది కాదు, మెజారిటీ పీపుల్కి. అతి తక్కువ మందిలో వ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు హార్ట్కి కూడా ఏజ్ అవుతుంది, గుండె కొట్టుకోవడంలో కూడా మార్పు వస్తుంది. అంటే ఇప్పుడు ఏ ఏజ్ తర్వాత అంతా మంచిగా ఉన్నా కానీ ఏ ఏజ్ తర్వాత ఒకసారి గుండె డాక్టర్ని కలవాల్సి ఉంటుంది? వాస్తవానికి అలా పర్టికులర్ బ్రేక్ పాయింట్ ఏం లేదు, కట్ ఆఫ్ లేదు. ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫ్యామిలీస్లో కొంతమందికి రన్ అవుతుంది ఈ గుండెపోట్లు అనేవి. సో ఫ్యామిలీలో రన్ అయ్యేది ఎలా తెలుస్తుంది? మేనమామలు, మేనత్తలు తీసుకున్నట్టయితే ఒక 8 మంది మేనత్తలు ఉన్నారు, లేకపోతే మేనమామలు ఉన్నారు. 8లో 7గురికో 6గురికో 4గురికో ఉందనుకోండి గుండెపోట్లు. ఇంత వయసు దాటాక, 50 దాటాకో 40 దాటాకో, వాళ్ళు కింద జనరేషన్ వాళ్ళందరూ 20 ఏళ్ళకే డాక్టర్ని సంప్రదించడం ప్రారంభించాలి. మేనమామలు, మేనత్తలు అంటే ఎగ్జాంపుల్ సేమ్ అదే చెప్పబోతున్నా. మనం చేసే ఇంటర్వ్యూలో ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. మేము అన్ని చెప్పలేంగా. ఇప్పుడు మేనమామలు, మేనత్తలు అని లిస్ట్ చెప్పుకుంటూ పోయి నేను అదేంటది బాలకృష్ణ గారు ఆ లైన్గా చెప్పుకుంటూ పోయా చూడండి, రాముడు ఇక్ష్వాకు వంశం, అలా నేను చెప్పుకుంటూ పోలేను. చుట్టాలు అయి ఉంటే మీరు బాబాయ్లో రక్త సంబంధికులు, ఎస్పెషల్లీ 2nd డిగ్రీ రిలేటివ్స్ వరకు. ఫస్ట్ డిగ్రీ అంటే అన్న, చెల్లి, అమ్మ, నాన్న.
సెకండ్ డిగ్రీ అంటే ఆ పక్కన వాళ్ళు. సో ఇట్లా సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళు అయితే కనుక కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు 20 వయసు నుంచే జాగ్రత్త పడి డాక్టర్లను సంప్రదించడం చేయాలి ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే వ్యసనాలు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరెవరిలో మేము ఎక్కువగా చూస్తాం. ఎవరిలో చూస్తాం? స్మోకర్స్, షుగర్ ఉన్నవాళ్ళు, బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, రక్తపోటు ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు. రూల్ కాదు అగైన్, ఇవన్నీ రూల్స్ కావు. అంటే ఇవి ఉంటే ఇవి వస్తాయి అని కాదు. వీళ్ళలో ఎక్కువ సంఖ్యలో చూస్తాం కాబట్టి వీళ్ళు త్వరగా డాక్టర్ని సంప్రదించాలి. అంటే వీళ్ళు కూడా 20-30 ఏళ్లలోనే, అంటే 20-30 ఏళ్ళకే వచ్చే అవకాశం తక్కువ మందిలో ఉంటుంది. కానీ 20 ఏళ్ళకే, సపోజ్ 17 ఏళ్ళకే బీపీ డిటెక్ట్ అయింది, వీళ్ళు త్వరగా గుండె డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండి త్వరగా, అగైన్ కట్ ఆఫ్ ఏం లేదు, 30 ఏళ్ళ 20 ఏళ్ళ అప్రాక్సిమేట్గా వీళ్ళందరూ కొంత అప్రమత్తంగా ఉండటం చేసుకోవాలి. అయితే ఈ ప్రశ్నకి మోర్ యాప్ట్గా, అంటే మన ఇండియాలో ఈ క్వశ్చన్కి ఎక్కువగా ఉంది కానీ బయట దేశాల్లో తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళు ప్రతి ఫ్యామిలీకి ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటాడు, జనరల్ ప్రాక్టీషనర్ అంటాం, జీపీ. ఈ జీపీలు వీళ్ళని అనలైజ్ చేసి వీళ్ళని సరైన సమయానికి స్పెషలిస్ట్లకు పంపడం జరుగుతుంది. మన ఇండియాలో ఈ సిస్టమ్ కొంచెం డిస్టర్బ్ అయింది. లేదు కాదు, ఉంది. ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు జనరల్ ప్రాక్టీషనర్, ఊర్లో ప్రాక్టీస్ చేస్తారు, ఇన్ని ఫ్యామిలీస్ అటాచ్ అయి ఉంటాయి. పాత రోజుల్లో అలా ఉండేది సిస్టమ్. ఇప్పుడు అలా సిస్టమ్ లేదు. నేను ఈ డాక్టర్ నా డాక్టర్కి వెళ్ళిపోతారు, ఈ మధ్యలో ఎవరికి కనిపించరు. పాత రోజుల్లో అంటే జ్వరాలకి వీటికి అన్నిటికీ ఫస్ట్ ఒక డాక్టర్ ఉంటాడు. ఈ డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీలను అన్నిటిని చూస్తాడు. 1000 ఫ్యామిలీలో 500 ఫ్యామిలీసో లేకపోతే 200 ఫ్యామిలీసో. సో వీళ్ళు చూస్తుంటారు కాబట్టి వాళ్ళ తత్వం వాళ్ళదంతా తెలుస్తుంది. సో వీళ్ళు సరైన పద్ధతిలో సజెస్ట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఒకటి అటువంటి సిస్టమ్ కొంచెం డిస్టర్బ్ అయింది, వాట్ ఎవర్ ద రీజన్. సో ఆ అటాచ్మెంట్ లేదు. సో అందుకని ఈ కార్డియాలజిస్ట్ని ఈ క్వశ్చన్ వచ్చింది, ప్రశ్న ఎప్పుడు కలవాలి ఏంటి అని. లేకపోతే డాక్టర్లు ఈ జీపీలే చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు క్లాట్స్, బ్లాక్స్ వీటి వల్ల గుండెపోటు వస్తుంది, ఇట్లా ఓకే. ఇంకా గుండెకి సంబంధించి ఏ సమస్య వచ్చినప్పుడు మీరు గుండె మార్చి గుండె పెడతారు? గుండె మార్చి గుండె పెట్టడాన్ని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటామండి. గుండె మార్చి గుండె పెట్టడం అనేది మనం మాట్లాడుకున్న వ్యాధిలో కూడా ఉంటుంది. ఎప్పుడు నేను ఇందాక ఒకటి చెప్పాను, లేట్గా రావటం వల్ల వాళ్ళకి ఫైనల్గా అందుబాటులో గుండెపోటు వచ్చినప్పుడు సరైన సమయానికి వైద్య సదుపాయం దొరకని పరిస్థితిలో గుండె దెబ్బతినిపోతే, అందరికీ దెబ్బతినిపోదు, కొన్నిసార్లు డిలే అయినా బతికేసి బట్టకట్టే వాళ్ళు ఉంటారు, గుండె బాగున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ గుండె దెబ్బతినిపోయి వెడల్పైపోయి బలహీనపడి కష్టాలు పడుతూ డాక్టర్ని సంప్రదిస్తూ మందులు డాక్టర్ చెప్పినట్టుగా సరైన పద్ధతిలో వాడుతూ రెగ్యులర్గా డాక్టర్ని కలిసి కూడా ఆయనకి ఉపశమనం రాకుండా ఇబ్బందులు పడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయితే, ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే పోస్ట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, అంటే హార్ట్ అటాక్ వచ్చాక కార్డియోమయోపతి, ఇస్కిమిక్ కార్డియోమయోపతి అంటే గుండె వెడల్పై బలహీనపడటం, రికరెంట్ హార్ట్ ఫెయిల్యూర్, మార్చి చాలాసార్లు గుండె బలహీనపడిపోయి ఆయాసం వచ్చి అడ్మిట్ అవ్వటం, రికరెంట్ హాస్పిటల్ అడ్మిషన్స్, హాస్పిటలైజేషన్స్ డెస్పైట్ ఆప్టిమల్ మెడికల్ మేనేజ్మెంట్. అంటే మందులు సరైన పద్ధతిలో వాడుతూ డాక్టర్ని సరైన విధానంగా సంప్రదిస్తూ అన్నీ చేశాక కూడా జరిగిన వాళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా చేయటం జరుగుతుంది. ఇది ఓవరాల్గా కొంతమందిలో ఇండికేషన్. ఇది ఒకటి. ఇది కాకుండా అనేకమైన వ్యాధులు ఉంటాయి, కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ కూడా ఉంటాయి. పుట్టుకతో వచ్చిన కొన్ని వ్యాధుల్లో ప్రత్యామ్నాయం లేని చోట, అంటే వ్యాధికి సరైన పద్ధతిలో సొల్యూషన్ లేని చోట కూడా ఈ కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. అలాగే కార్డియోమయోపతి అంటే గుండె వెడల్పై బలహీనం అవటం అనేది అనేక రకాలుగా జరుగుతుంది. డైలేటెడ్ కార్డియోమయోపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అని ఉంటాయి. వీటిల్లో రివర్సబుల్ కాజెస్, అంటే కొన్ని కారణాలు ఎలా ఉంటాయంటే కారణాన్ని గనక మేము ఏమంటాం అటెన్షన్ ఇస్తే, కారణానికి సరైన సొల్యూషన్ ఇస్తే, వెనక్కి మళ్ళీ గుండె మంచిగా అయ్యే పరిస్థితి ఉన్న వాళ్ళకి పక్కకి పెడితే
రివర్సబుల్ కాజెస్ అంటే ఈ కారణాలు లేని వాళ్ళకి, అంటే నువ్వు ఏం చేసినా మంచిగా కాదు, ఎప్పటికీ పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయింది, నేను ఇందాక చెప్పిన విధంగా మందులు వాడుతూ డాక్టర్ని సంప్రదిస్తూ కూడా ఇబ్బందులు పడుతూ హాస్పిటల్లో రికరెంట్గా అడ్మిట్ అయ్యి ఇలాంటి వాళ్ళకి ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది ప్రత్యామ్నాయం. సో ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం అనేది ఈ విధంగా కొంతమందిలో చేయటం జరుగుతుంది. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇండికేషన్స్ అనేవి చాలా పకడ్బందీగా ఉంటాయి. సొంతంగా వచ్చేసి పేషెంట్ చెప్పకూడదు నాకు గుండె మార్పిడి చేయండి అని, అది తప్పు. డాక్టర్ అన్ని చూసి, వైద్యుడు, అది కూడా వైద్య నిపుణుడు, ఎవరు, గుండె వైద్య నిపుణుడు, సరైన గుండె వైద్య నిపుణుడు రెగ్యులర్గా చూస్తూ పేషెంట్కి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అందరికీ అడ్వైజ్ చేయము. కొంతమంది మా దగ్గర గుండె బలహీనత ఉండి, నేను చెప్పినట్టు ఇలాంటి వ్యాధి ఉండి 2010 కూడా కాదు, 2007 నుంచి నేను ఇప్పుడు వరకు ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు. గుండె వెడల్పైపోయి బలహీన పడిపోయి దెబ్బతినిపోయి చాలా ఉండి, కానీ ఒక్కసారి కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉండరు. అలా ఉన్న వాళ్ళకి మనం చేయం. అంటే మందులతో మేనేజ్ చేస్తారు. వాళ్ళకి మేనేజ్ అవుతుంది, చేస్తామా కాదు. ఏ మందులు ఇంకోళ్ళకి పెడితే పని చేయకపోవచ్చు. ఈ పర్టికులర్ పర్సన్ ఆ మందులతోనే ఆయన కాలయాపన చేయగలుగుతున్నాడు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ చెప్పం. సో ఇండికేషన్ అనేది వ్యాధి కంటే కూడా వ్యాధి పరిస్థితులు, చాలా పారామీటర్స్ ఉంటాయి, అవన్నీ డాక్టర్ చూసుకోవాలి. సో ఆ ఇండికేషన్ ఉన్న రోజున మనం గుండెని మార్పిడి చేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు గుండె మార్పిడి చేశారు డాక్టర్ గారు. గుండె మార్పిడి చేయడం అంటే మళ్ళీ హ్యూమన్ గుండెని పెట్టడమేనా అక్కడ? చాలా మంచి క్వశ్చన్ చేశారండి. ఇప్పటికైతే గుండె హ్యూమన్ గుండెనే. గణేశుడికి గజాననుడిది, అది గజాసుడు తీసుకొచ్చి పెట్టారు. అలా రకరకాలు జరిగాయంట మైథాలజీలో. ఇప్పటికైతే ఒకటి ఫెయిల్ అయింది రీసెంట్గా మన ఇండియాలోనే. అస్సాం సైడ్ ఒకళ్ళు ట్రై చేశారు పిగ్ హార్ట్ని పెట్టి, బట్ అది ఎక్కువ రోజులు గడవలేదు. సో ఇప్పటికైతే జీనోగ్రాఫ్ట్ అంటారు దాన్ని, అంటే జంతువులకు తీసుకొచ్చి మనకి వేయటం అనేది. వాల్వులు కవాటాలు ఉన్నాయి, కానీ కవాటాలు ఉన్నాయి, కొన్ని డివైజెస్ ఉన్నాయి, బట్ ఇప్పటికైతే గుండె లేదు. గుండె మాత్రం మనిషిదే ఇవ్వాలి. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఒక మనిషికి ఒకటే గుండె ఉంటుంది, కిడ్నీలు అంటే 2 ఉంటాయి కాబట్టి బతికున్నవాడు ఇవ్వచ్చు. అంటే గుండె ఎవరు ఇవ్వాలి? చనిపోయిన వాడు కూడా ఇవ్వలేడే. చనిపోయాడు, డిక్లేర్ చేసావు డెడ్ అని, తీసుకెళ్ళిపోయారు, ఆయన ఎట్లా పని చేస్తుంది? సో తలకాయ పగిలిపోయి తలకాయ పని చేయకుండా ఉన్న వాళ్ళకి, అంటే బ్రెయిన్ డెత్ అంటారు, బ్రెయిన్ డెత్ అయ్యి అవయవాలు మిగతా అన్ని బాగున్న వాళ్ళవి పనికి వస్తాయి. సో దాన్ని ఒక రకంగా లైవ్ డొనేషన్ అంటాం. సో ఆ విధంగా మనిషి గుండెనే వేయగలవు. ఆ బ్రెయిన్ పాడైపోయి మిగతా అవయవాలు బాగున్న వాళ్ళ గుండెను ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. వన్స్ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారా డాక్టర్ గారు వాళ్ళు? మెజారిటీ అంటే నార్మల్ లైఫే ఉంటుంది, కానీ మందులు సూపర్విజన్ అనేది కొంచెం అవసరం, కానీ అందరితో సరి సమానంగానే చేస్తారు. ఇప్పటికైతే మనకి తెలిసినంతలో అంటే తక్కువ హార్ట్ ట్రాన్స్ప్లాంట్లు అవుతాయండి మనం యాజ్ సచ్ ఇండియా మొత్తానికి. దానికి ఛాలెంజెస్ ఫినాన్షియల్ కన్స్ట్రెంట్స్ అవ్వచ్చు, డోనార్స్ అవ్వచ్చు. ఇంకోటి అదే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా ఎక్కువ అవుతాయి. ఎందుకు? బతుకున్న వాళ్ళు ఇవ్వచ్చు, 2 కిడ్నీల్లో ఒకటి ఇచ్చేయచ్చు. సో ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి లిమిటేషన్ డొనేషన్, 2 ఫినాన్షియల్ కన్స్ట్రెంట్స్. సో ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అందరికీ. అయితే ఇప్పుడు వరకు లాంగెస్ట్ నేను చూసింది, నా పేషెంట్లలో నేను చూసింది మాత్రం 8 ఏళ్ళు, 8 ఇయర్స్. అలా అని చెప్పి 8 ఇయర్స్ వరకే కాదు, 12 ఇయర్స్ 15 ఇయర్స్ కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఇప్పుడు నేను ఇందాక ఒకటి చెప్పాను, 2007లో మన హార్ట్ ఫెయిల్యూర్ ఉండి గుండె బలహీనత ఉండి ఇప్పుడు వరకు చూశారంటే ఎన్ని సంవత్సరాలైంది చూడండి. అంటే వీళ్ళకి నేను అప్పుడు చెప్పడం తప్పు కాదు. అలాగా ఎస్టిమేటెడ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఎస్టిమేటెడ్ లైఫ్ స్పాన్ ఎలా చెప్తావు? మ్యాథమెటిక్స్ కాదు, నీ ఎక్స్పర్టీస్ ఎక్స్పీరియన్స్తో ఈయనకి అవకాశం ఎంత, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూడాలి, మోర్టాలిటీ చూడాలి. ఈ 2 విశదీకరించి మనం ఒక కొలిక్కి రావాలంటే ఈయనకి ఇంత అవకాశం, నెక్స్ట్ 10 ఇయర్స్ లైఫ్ ఇంత అవకాశం ఉంది అనుకున్నప్పుడు మనం అడ్వైజ్ చేయడం. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. ఇది కూడా మంచి క్వశ్చన్ మీకు. ఎందుకంటే 80 ఏళ్ళ వాళ్ళకి చేయవు, ఇన్ఫ్యాక్ట్ 75 పైన పడిన వాళ్ళకి చేయవు. 65 నుంచి 75 మధ్యలో ఎక్కువగా ఆలోచిస్తావు. 50 వీళ్ళకి ఫ్రీగా చెప్తావు చేయాలని. సో వాళ్ళకి అదర్ థింగ్స్ కూడా చూస్తావు.
సపోజ్ నువ్వు పెరాలసిస్ ఉంది, మనిషి మారిబండ్ ఉన్నాడు, 80 ఏళ్ళు ఉన్నాయి, బ్లాడర్ క్యాన్సర్ ఉంది, వీళ్ళకి నువ్వు చెప్పకూడదు గుండె మార్పిడి, గుండె జబ్బు ఉన్నా కూడా. ఎందుకు? ఉపయోగం లేదు. తర్వాత వేరే దాంతో ఒకళ్ళ గుండె వేస్ట్ చేస్తున్నారు మీరు ఆ పర్సన్కి కూడా ఎక్కువ నాలుగు క్వాలిటీ ఆఫ్ లైఫ్ దేనికి చేస్తావు. సో అది ఏజ్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీది, ఎన్నో కేసెస్ చూసుంటారు, ఎంతోమందిని బతికించి ఉంటారు. అంటే మీరు చూసిన ఈ పేషెంట్స్లో ఇన్ని ఇయర్స్లో ఏదైనా ఒక బాగా కష్టం అనిపించింది ఈ కేసు, ఇది మనం చేయలేకపోయామా అన్న కేసు ఏదైనా ఉందా? క్లిష్టమైన కేసు. అర్థమైంది. అంటే క్లిష్టమైన కేసెస్ అంటే డెఫినెట్గా ఉంటాయండి. కాకపోతే మనం చేయలేని కేసు మనం తీసుకోం. మనం చేయగలిగిన కేసే మనం తీసుకోవాలి. చెయ్యలేని కేసు అనుకుందాం, ఎక్స్పర్ట్ని పిలిపించుకోవాలి. ఇప్పుడు కొన్ని కొత్తవి వస్తాయి, ఇన్నోవేటివ్, అప్పుడు ఎక్స్పర్ట్ని పిలిపించుకోవాలి. లేదా నువ్వు ఎక్స్పర్టీస్ డెవలప్ చేసుకొని రావాలి. కొత్తవి ఉన్నాయి. ఇప్పుడు టావర్ అని ఉంది, TAVR అని, ఇప్పుడు అందరు చేసేస్తున్నారు సిటీలో. మీరు ఒక 3 years ముందైతే టావర్ చేయటం అనేది అందరికీ రాదు ఇక్కడ సిటీలో. సో ఎక్స్పర్ట్స్ వస్తారు, ఇప్పుడు కూడా ఎక్స్పర్ట్స్ వస్తారు, కానీ ఇక్కడ వాళ్ళు చేయగలరు. సో ఫర్ ఎగ్జాంపుల్ అది. సో కష్టమైంది, క్లిష్టమైంది మీరు అన్నారు చూడండి. చెయ్యటం రాంది నువ్వు చేయకూడదు, చెయ్యటం వచ్చిందే చేయాలి. దాంట్లో కష్టం ఉండొచ్చు, అది డిఫరెంట్. ఛాలెంజెస్ అంటాం వాటిని. ఛాలెంజెస్ని అధిగమించడానికి ముందు నుంచి ఒక ప్లాన్ ఉంటుంది. ఇది జరిగితే ఇది, ఇది జరిగితే ఇది, ఇది జరిగితే ఇది. రానిది చేయకూడదు, రానిది చేయడం తప్పు అవుతుంది. ఏదైనా ఒకటి చూసిన ఇది ఒక టిపికల్ కేసు లాగా అనిపించింది ఏదైనా ఉందా? చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి, కానీ తెలియకుండా ఉండవు. అదేంటి ఇది ఎప్పుడు మనం చూడలేదే అంటూ ఉండదు. జనరల్గా చూసే ఉంటావు, కాంప్లికేషన్స్ చూడకపోవచ్చు. ఇదేంటి విచిత్రంగా ఇలా జరిగింది, ఇది మనం ఇలా జరగలేదే, ఇలాంటిది అంటే అరుదైన సంఘటన ఉంటుంది. పుస్తకాల్లో లేనిది, నువ్వు చూడండి తక్కువ, అరుదు, ఎక్స్ట్రీమ్లీ రేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయోటిక్ రూట్ యాబ్సెస్ అంటాం, కొన్ని కేసెస్ ఉంటాయి, అవి చాలా తక్కువగా చూస్తాం, అంతేగాని చూడలేదు కాదు. ఒకటే కేసో రెండో కేసులో చూసి ఉంటాం. అయోటిక్ ఎన్యూరిజం, రప్చర్డ్ అయోటిక్ ఎన్యూరిజం ఉంటుంది. అది నీకు తెలుసు, అందరికీ తెలుసు, కార్డియాలజిస్ట్ అందరికీ. రప్చర్డ్ అయోటిక్ అంటే అయోటా ఏదైతే ఉందో పగిలిపోతుంది, పగిలిపోయి బ్లడ్డే ఫర్దర్గా బ్లీడ్ కాకుండా ఆపి ఉంటుంది. అంటే క్లిఫ్ హ్యాంగర్ లాగా ఆగి ఉంటుంది, అంటే తాడు తెగిపోయే పరిస్థితి వచ్చి లాస్ట్లో ఆగిపోతుంది అలాగా. సో అట్లాంటివన్నీ కొంచెం ఛాలెంజింగ్ కేసెస్ ఉంటాయి. వీళ్ళు బతకటం కష్టం. అంటే మేము మా పూర్తి ప్రయత్నం చేసి అన్ని చేసినా, వాళ్ళ సైడ్ నుంచి మా సైడ్ నుంచి హాస్పిటల్ మొత్తం ఎంటైర్ టీం నుంచి ఎన్ని చేసినా కూడా 100లో 50 మంది చనిపోతారు. నువ్వు తెలుసు అవన్నీ నీకు, కానీ ప్రయత్నం చేయండి తెలియదు. ఆ 50లో ఇటు 50లో ఉంటారా, అటు 50లో ఉంటారా. సో అలాంటి ఛాలెంజింగ్ ఉంటాయి, తెలియకపోవటం ఉండదు, నీకు తెలిసే ఉంటుంది. సో అలా కొన్ని కష్టతరమైనవి, క్లిష్టతరమైనవి ఉంటాయి. ఇప్పుడు మేము కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీస్ అంటాం. కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ అంటే అది కొత్త బిగినర్కి అది రానే రాదు. నాకు అది కేక్ వాక్. ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ యాంజియోప్లాస్టీ అంటాం. రక్తనాళాలు మొదల జబ్బు ఉంటుంది వై జంక్షన్, అది పాత రోజుల్లో బైపాస్కి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏమంటాం, ఆకతాయిలుగా చేసేస్తాం, అంటే రొటీన్గా చేసేస్తాం. ఛాలెంజ్ ఉంటుంది. నేను కూడా ఒక పేషెంట్ మీ దగ్గర పంపించాను లాస్ట్ ఇయర్. అతను ఆల్మోస్ట్ ఒక 3-4 days ఆ గుండె నొప్పితో బాధపడుతున్నాడు. లాస్ట్ మినిట్ లో అవును స్టెంట్ వేసి ఇప్పుడు చెఫ్ అనుకుంటా, మీ దగ్గర చెఫ్ ఏదో ఒక కుక్ సంథింగ్ నాకు గుర్తుంది, కరెక్టే. ఆయన 3 రోజుల నుంచి మురగబెట్టాడు, అంటే అర్థం చేసుకోలేకపోయాడు గుండెపోటని. ఆ నొప్పిని ఏదో అనుకున్నాడు గ్యాస్ అని. 3వ రోజు మీద నా దగ్గరకు వచ్చాడు, చక్కగా చేసాం, చక్కగా ఉన్నాడు. సో అది యాక్చువల్గా సింపుల్ కేసు అండి. గుండెపోటు అనేది కార్డియాలజిస్ట్కి సింపుల్ కేసు, అది కాంప్లెక్స్ కాదు, అంత క్లిష్టతరమైంది, కష్టతరమైంది కాదు. కానీ దాంట్లో అవుట్కమ్స్ అన్ని దేని మీద ఆధారపడి ఉంటాయంటే, పేషెంట్కి ఎంతసేపు నుంచి బాధ ఉంది, ఎంత త్వరగా మన దగ్గరకు వచ్చాడు, లోపల వ్యాధి ఎంత విచ్చలవిడిగా ఉంది, వాటి మీద ఆధారపడి ఉంటుంది. చేయటం విషయంలో మాత్రం చాలా మంది చేయగలుగుతారు. కాంప్లెక్స్ కేసెస్ అంటే కాల్షియం ఉండి, జూబ్లీ హిల్స్లో ఇల్లు కట్టడం, మామూలుగా మట్టి జాగాలో ఇల్లు కట్టడం రెండు వేరు. ఎందుకు? అక్కడైతే రాళ్ళు పగలగొట్టి కట్టాలి, ఇక్కడ రొటీన్గా కట్టాలి. సో రాళ్ళు పగలగొట్టి కట్టేవి కాంప్లెక్స్ ప్రొసీజర్స్. కాల్షియం ఉండి అవన్నీ చర్న్ చేయటం, డ్రిల్ చేయటం, ఆర్బిటాల్ ఎథెరెక్టమీ అని, రోటాబ్లేషన్ అని, ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అని, ఇవన్నీ ఇమేజింగ్ గైడెడ్ అంటాం. అంటే
ఒక రకమైన టెక్నాలజీ వాడి ఇలాంటి కెమెరాలు లాగా ఉంటాయి, చిన్న లైట్తో మేము లోపలికి వెళ్ళి ఆర్టరీని ఫుల్గా రీడ్ చేసి, నేను ఎగ్జాంపుల్ చెప్తుంటా స్కూబా డైవింగ్ అని. స్కూబా డైవింగ్ పైనుంచి సముద్రాన్ని చూడటం. సముద్రం పైనుంచి చూస్తే ఎలా ఉంటుంది, అక్కడ ఒక షిప్ ఉంది, ఇక్కడ ఒక ఇది ఉంది అని చెప్తావు, కానీ పెద్ద చేప తిమింగలం ఉంటే కనిపిస్తుంది కానీ చిన్న చిన్న చేపలు కనిపించవు. అదే స్కూబా డైవింగ్ చేశారనుకోండి ఎన్ని చిన్న చిన్న డీటెయిలింగ్ ఉంటుంది. సో అలా మేము ఇమేజింగ్ టెక్నాలజీ వాడతాం. ఇమేజింగ్ వాడి అందరికి కాదు, ఇది కాంప్లెక్స్గా నేను చెప్పిన క్యాల్సిఫైడ్ లీజన్స్, బైఫర్కేషన్ లీజన్స్, వై జంక్షన్ లీజన్స్ ఇవి ఉన్న వాళ్ళకి ఇవన్నీ చేసి సేఫ్గా బయటపడటానికి, అంటే పేషెంట్ సేఫ్గా బయటపడాలి, మాకు ఈజీగా అవ్వాలి. సో మాకు యాంజియోప్లాస్టీ మేడ్ ఈజీ, కాంప్లెక్స్ మేడ్ సింపుల్ బై టెక్నాలజీ. అయితే డాక్టర్ గారు, గుండె జబ్బులు రాకూడదు, ఆరోగ్యంగా ఉండాలి అంటే జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? జాగ్రత్తలు అంటే ఫస్ట్ థింగ్ మన సైడ్ నుంచి ఫస్ట్ చిన్నతనం నుంచి జీవనశైలిలో ఇంపార్టెంట్గా వ్యాయామం, ఊబకాయం లేకుండా ప్రయత్నం చేయటం, వ్యాయామం మంచిగా ఎక్సర్సైజ్, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. అంటే ఎక్సర్సైజ్ అంటే రూల్ ఏం లేదండి జిమ్కి వెళ్ళాలని, మీరు ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, బ్యాడ్మింటన్ అవ్వచ్చు, టేబుల్ టెన్నిస్ అవ్వచ్చు, ఫిజికల్ యాక్టివిటీ ఒక 30 నుంచి 45 నిమిషాలు అట్లీస్ట్ వారానికి 5 రోజులు 4 రోజులు చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఉప్పు తగ్గించి తినాలి, ఆయిల్ తగ్గించి తినాలి, ఆయిల్ లిమిట్ చేయాలి. అంతేగాని ఉప్పు తీసేయటం, ఆయిల్ తీసేయటం అనట్లేదు. మనం ఉప్పు అనగానే అందరు భయపడిపోయి ఉప్పు వేసుకొని అంటారు, అట్లా కాదు. ఉప్పు తగ్గిస్తే చాలు, ఆయిల్ తగ్గిస్తే చాలు. అంటే ఆయిల్ ఒక మనిషికి 1 లీటర్ కంటే తక్కువ ఒక నెలకి అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత పోషకాహారం మంచిగా, ఫ్రూట్స్ చక్కగా తినాలి, వెజిటేబుల్స్ చక్కగా తినాలి, ఫ్రోజన్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించాలి. ఇవన్నీ చేసి రక్తపోటు డెవలప్ కాకుండా చూసుకోవటం, రక్తపోటే రాకుండా ప్రయత్నం చేయటం, వస్తే ముందే గ్రహించి సరైన సమయానికి డాక్టర్ని సంప్రదించి కావాల్సిన మందులు వాడటం. మధుమేహం, డయాబెటీస్ అనేది ఉంటే గనక అది రాకుండా చూడాలంటే ఇవన్నీ చేయాలి. అప్పటికి వస్తేనేమో మందులు వాడాలి, మందులు వాడి డాక్టర్ని సంప్రదిస్తూ అది అదుపులో పెట్టుకోవాలి. ఇవన్నీ ఏంటంటే రక్తపోటు, మధుమేహం అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇవి 2 సైలెంట్ కిల్లర్స్. దీని మీద చాలా అపోహలు ఉంటాయి, మిత్స్. ఏంటి అంటే రక్తపోటు అంటే కోపం వస్తుంది, నాకు టిక్ వస్తుంది, అయి కావు. రక్తపోటు అనేది సైలెంట్గా ఉంటుంది. మనం సాయిబాబా లాగా ప్రశాంతంగా ఉండి కూడా 200 బీపీ ఉండొచ్చు. సో అది తప్పుడు ఆలోచన. అంటే బ్లడ్ ప్రెషర్ అనేది సైలెంట్ కిల్లర్. సో మీరు రక్తపోటుని మీ సొంతంగా మీరు ఊహించుకోలేరు. అంటే నాకు ఇలా జరుగుతుంది అనేది రక్తపోటు కాదు. రక్తపోటు అంటే కట్టి చూస్తేనే తెలుస్తుంది. సో రక్తపోటు ఉంటే గ్రహించి దానికి మందులు వాడటం, మధుమేహాన్ని కూడా గ్రహించి మందులు వాడటం. ఇది కూడా లక్షణాలు ఉండవు, ఏది మధుమేహం డయాబెటీస్లో. సో దీన్ని కూడా గ్రహించి ముందే పట్టుకోవాలి. ఈ 2 కాకుండా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం ఎమర్జెన్సీ కాదు. ఎక్కువ ఉంటే ఈ రోజుకి జరిగేది ఏం లేదు. 10 ఏళ్ళు గడిచిపోతే ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని గ్రహించి దాన్ని అదుపులో పెట్టుకోవటం. నేను ఇందాక చెప్పినట్టుగా ఫ్యామిలీలో రన్ అయితే వాళ్ళు ఇంకొంచెం అప్రమత్తంగా ఉండి ముందు చూపుగా డాక్టర్లను సంప్రదించడం. సో ఇవన్నీ చేసినట్టయితే నా ఉద్దేశం ఇంకా మిగిలిపోయింది. ధూమపానం, స్మోకింగ్, టొబాకోకి సంబంధించిన ఏ ప్రోడక్ట్ తీసుకోకపోవటం, ఆల్కహాల్ మితిమీరి తాగకపోవటం, ఇవన్నీ చేసి మన వంతు ప్రయత్నం, ఒక మనిషిగా మన వంతు ప్రయత్నం మనం చేస్తాం. ఆ పైన వస్తే ఇక కర్మ. ఆ పైన ఏం చేయాలి అంటే జబ్బుని గ్రహించగలగాలి. అప్పటికి కూడా వచ్చిందనుకోండి, నాకు రాదు, ఏం కాదు అనుకోకుండా, అయ్యో ఇదేలో తేడాగా ఉంది, డాక్టర్ని సంప్రదిస్తే మంచిదని టైంకి సంప్రదించడం. ఇంతవరకు మీ స్టెప్స్. అయితే ఫైనల్గా డాక్టర్ గారు, ఇప్పుడు గుండె జబ్బు ఫ్యూచర్లో వస్తుందేమో అంటే ఒక టెస్ట్ చేసుకుంటే రాదు, ఒక 5 ఏళ్ల వరకు అని తెలిసేది ఏమైనా? అలాంటి టెస్ట్ ఏం లేదండి. మార్కెటింగ్లో సిటీ యాంజియోగ్రామ్లు, టీఎంటీలు చెప్తూ ఉంటారు. అలాంటి టెస్టే లేదు. అన్నిటికీ మించి డాక్టర్ని సంప్రదిస్తే, డాక్టర్ పేషెంట్ మీరు నేను కూర్చొని మాట్లాడినట్టు మాట్లాడుకుంటే డాక్టర్కి ఒక ప్రాబబిలిటీ వస్తుంది. మీకు వచ్చే 5 ఏళ్లలో అవకాశం ఎక్కువ తక్కువ అలాంటిది. ఆ అనుమానాన్ని బట్టి నెక్స్ట్ విజిట్ని ప్లాన్ చేస్తాం. అంతే తప్పించి ఈ రోజు నార్మల్ యాంజియోగ్రామ్ ఉండి సంవత్సరంలో కూడా గుండెపోట్లు వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఏ టెస్ట్ కూడా 5 ఏళ్ల తర్వాత రాదు అనే అవకాశం తక్కువ అని చెప్పొచ్చు. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు నేను కొంతమందికి చేస్తారు, అన్నీ చూసి అన్నీ చేసి మీకు వచ్చే 10 ఏళ్లలో అవకాశం లేదమ్మా తక్కువ అంట. అంతేగాని మీకు రాదు అని చెప్పవు. రాదు అని చెప్పగలిగితే నువ్వు బ్రహ్మరాత రాసినట్టు, నువ్వే బ్రహ్మదేవుడు. ఖచ్చితంగా డాక్టర్ గారు.
సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం ఈ హార్ట్ ఇష్యూస్ గురించి. తప్పకుండా. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి చేయడం మా బాధ్యత. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళాలి. సో ఇలా ఉంటే ఇలా ఉంటుందా, సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ట్రీట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అనే బాధ్యతతో మనం వీడియోస్ చేస్తూ ఉంటాం. మీ డాక్టర్స్ కూడా టైం వెచ్చించి మా కోసం వచ్చి ఇస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా డాక్టర్ గారు సిరీస్ కంటిన్యూ చేద్దాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్తే, థ్యాంక్ యూ.